ప్రవర్తన పరివర్తన అన్నారు. ఎవరి గురించైనా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు. ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి. అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటం వల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతల వారికి ఎంత హాని చేస్తుందో తెలియదు, కానీ ఆ చెడు ఆలోచన వల్ల ముందు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఎంత ధ్యానం చేసినా, యోగా వ్యాయామం చేసినా దాన్ని సరిచేయలేవు. దీనికి శాస్త్రీయమైన దాఖలాలు కూడా ఉన్నాయి. రక్తపోటు పెరుగుతుంది, మధుమేహం పెరుగుతుంది, మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడు అంటారు. అందుకే చెడుగా ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దెయ్యంలాగా చెడు పట్టుకుంటుంది. ఎంత పూజ చేసినా ఉపయోగం ఉండదు. అది అవతల వారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం. దీనివల్ల ఎదుటివారికి చెందవలసిన అశుభ పరిణామాలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీళ్ళే అనుభవిస్తారు. ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది. ఉదయం లేవగానే ఈ లోకంలో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని హృదయపూర్వకంగా 10 నిమిషాల పాటు కోరుకోవాలి. ఇలా చేస్తే మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నాయి, గురువులు బోధిస్తున్నారు. మరి మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. మంచి చెడుల మిశ్రమమే ఈ జీవితం అంతా కూడా. సుఖ దుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడు ఉన్నాడు. మంచికి ధర్మానికి మారు పేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు మహాపాపి అయిన రావణాసురుడు ఉన్నాడు. ఏ యుగము చెడ్డను తప్పించుకోలేదు. మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు, చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడు భావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి. అంతేగాని మీకు సంబంధం లేని ఎదుటివారి పాపకర్మలను నిందించి లేదా ప్రచారం చేసి వాళ్ళకి చెందవలసిన చెడును మీరు అనుభవించకండి. పుట్టుకతో ఎవరూ దుర్మార్గులు కారు, పాపాత్ములు కారు. ప్రతి వారిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ మన దురదృష్టం ఏమిటో, నేటి సమాజం చెడును చూసినంత ఎక్కువగా మంచిని చూడటం లేదు. ఇకనైనా మనము క్షమాగుణం కలిగి ఎదుటివారిలో గల చెడుని వదిలేసి మంచిని మాత్రమే చూద్దాం, మంచి గురించి మాత్రమే చెబుదాం అని మనకి చక్కని సందేశం ఇచ్చారు. అందుకే ప్రవర్తన పరివర్తన అన్నారు. అందుకే అందరిలోనూ మంచి చెడు ఉంటాయి. మంచి తీసుకుంటే మంచి గుణాల పుట్ట అవుతాడు, చెడు తీసుకుంటే చెడు గుణాల కుప్ప అవుతాడు. కనుక మంచిని తీసుకుని అందరిలో ఉన్నటువంటి మంచిని తీసుకుని ఎవరికి వాళ్ళు ఉద్ధరింపబడాలి అని చెప్తారు. అన్ని విషయాల్లో సంఘటనల్లో కూడా ఉన్నటువంటి మంచిని గ్రహించమని భగవంతుడు చెప్తాడు. ఎంత చెడు సంఘటన జరిగినా, బాధ కలిగించిన దానిలో ఏదో మంచి ఉంది, ఆ మంచి కోసమే మనకి జరిగింది కానీ భావం నమ్మకం మనలో ఉండాలి అంటాడు. మరి అంత నిబ్బరము, అంత శక్తి, అంత నిలకడ మనం మరి సంపాదించుకోవాలి అంటే ఎంతో సాధన చేస్తే కానీ ఆ నిలకడ, శక్తి, ఆ సామర్థ్యం మనకి రాదు. అందుకని ప్రతి వారిలో మంచి చెడు ఉంటాయి, మంచి చూసుకోవాలి. ప్రతి సంఘటనలో ప్రతి విషయంలోనూ మంచి చెడులు ఉంటాయి. అంత మంచినే గ్రహించాలి అని భగవంతుడు మనకి సందేశాన్ని
ఇస్తున్నాడు. ఆ సందేశాన్ని స్వీకరించి ఆచరించి అనుభవించాలి అని భగవంతుడు మనకు చక్కగా అందించాడు. సర్వే జనా సుఖినో భవంతు.